హాయ్ ఎవ్రీవన్. మన ఆంధ్రాలో చాలా మందికి జర్నీ రావాలని డ్రీమ్ ఉంటుంది. కానీ ఎప్పుడు రావాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ నేను జర్నీ వచ్చాక నాకు కూడా చాలా తెలియని విషయాలు నేను తెలుసుకున్నాను. అందులో 3 ఆప్షన్స్ గురించి ఈ వీడియోలో సింపుల్గా స్టోరీ లాగా చెప్తాను. మీరు ఆల్రెడీ నర్సింగ్ కంప్లీట్ చేస్తారా, ఆర్ నర్సింగ్ చేయాలనుకుంటున్నారా, డిగ్రీ లేకుండా జర్నీ కూడా రావచ్చు, ఆర్ 18 to 26 ఏజ్లో ఉన్న గర్ల్స్కి బెస్ట్ ఆప్షన్ జర్మనీ. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీ పాత్ అనేది క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ నర్సింగ్. ఎవరైతే నర్సింగ్ కంప్లీట్ చేస్తారో మనం ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ జిఎన్ఎం ఆర్ బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేస్తుంటే మీరు ఆల్రెడీ ఆఫ్ క్వాలిఫై అయిపోయినట్టు. మీరు చేయాల్సిందల్లా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటిల్ B2 లెవెల్. ఈ B2 లెవెల్ వరకు నేర్చుకుంటాకి మీకు మినిమం 12 to 14 మంత్స్ టైం పడుతుంది. అండ్ అలానే ఎగ్జామ్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ గొయితే ఆర్ టెలిక్ ఈ రెండే వ్యాలిడ్ అవుతాయి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకుందాము. రిక్వైర్మెంట్స్ మనకి ఏంటంటే మీరు నర్సింగ్ డిగ్రీ అండ్ అలానే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ మీ ప్రూఫ్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్, పాస్పోర్ట్ ఆర్ ఐడి ప్రూఫ్. ఈ డాక్యుమెంట్స్ అని మనం జర్మన్ గవర్నమెంట్కి పాస్ చేస్తే వాళ్ళు వెరిఫై చేయడానికి మనకు ఒక 3 to 6 మంత్స్ టైం పడుతుంది. తర్వాత ఏమవుతుందంటే మన ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. డైరెక్ట్ ఎంప్లాయర్ ఆర్ ఏజెన్సీ ద్వారా మీరు ఇంటర్వ్యూ ఒక్కసారి క్లియర్ చేస్తే మీకు కాంట్రాక్ట్ అండ్ అలానే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ తీసుకెళ్ళి మన ఇండియాలో మన వీసా ఆఫీస్లో మనం ప్రొవైడ్ చేస్తాము. మీరు మాస్టర్స్కి ఉన్నట్టు ఇక్కడ ఏ బ్లాక్డ్ అమౌంట్ మనం చూపియక్కర్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఓన్లీ మినిమం 12,000 to 15,000 రూపీస్ మాత్రమే వీసా ఆఫీస్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ స్టెప్, మీరు వన్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి జర్మనీ వచ్చాక మీకు మళ్ళీ 1 year ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు చెప్పాను కదా, ఇంటర్వ్యూ అనేది ప్యూర్గా జర్మన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. అండ్ అలానే ఇక్కడికి వచ్చాక 1 year ట్రైనింగ్ కూడా జర్మన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ 1 year ట్రైనింగ్ అయిపోయాక మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పెడతారు. అది కూడా మీరు పాస్ అవ్వాలి. అండ్ ఈ 1 yearలో మీకు ఎవ్రీ మంత్ శాలరీ అనేది పే చేస్తారు. మినిమం €2,000 to €2,500 వరకు పే చేస్తారు. సో ఇది బెస్ట్ ఆప్షన్ కదా నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి. ఎవరైతే +2 కంప్లీట్ చేసి నర్సింగ్ చేయాలని డ్రీమ్ తో ఉన్నారో వాళ్ళకి వన్స్ అగైన్ జర్మనీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మనకు ఆంధ్రాలో ఉంటుంది కదా ఎంపీసీ ఆర్ బైపీసీ. ఎంపీసీ ఆర్ బైపీసీ ఎనీ బ్రాంచ్ ఎవరైనా ఎలిజిబుల్. దీనికి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి B2 సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలానే మీ స్టడీ డాక్యుమెంట్స్ ఉండాలి. సేమ్ అగైన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆర్ డైరెక్ట్ ఆర్ ఏజెన్సీ ద్వారా జరుగుతుంది. ఇందులో మనం పాస్ అయితే మనకి కాంట్రాక్ట్ అండ్ అలానే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మనం అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే హౌస్ బిల్డింగ్ అని అంటారు. ఈ హౌస్ బిల్డింగ్ కోర్స్ అనేది 3 years ఉంటుంది, జర్మన్ లో ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చాక 3 years ఈ కోర్స్ ని కంప్లీట్ చేయాలి. ఈ 3 years లో మనకి ఎవ్రీ మంత్ మనకి శాలరీ అనేది పే చేస్తారు. 1,200 to 1,500 euros పే చేస్తారు. వన్స్ మీరు ఈ హౌస్ బిల్డింగ్ కోర్స్ కంప్లీట్ చేశాక 3 years తర్వాత మీకు ఒక ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్, ఓరల్ ఎగ్జామ్ అండ్ ప్రాక్టికల్ విత్ పేషెంట్. మీరు వన్స్ ఈ ఎగ్జామ్ క్లియర్ చేశారంటే మీకు డైరెక్ట్ గా ఇంకా జాబ్ ఉంటుంది. ఈ జాబ్ లో మీరు మినిమం €2,000 to €3,000 ఎర్న్ చేయొచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అట్ ప్రెసెంట్ జర్మనీలో ఒక 16,600 నర్సెస్ పనిచేస్తున్నారు. ఫ్యూచర్ లో 2030 టైం కి ఒక 5 lakhs నర్సెస్ షార్టేజ్ ఉంటుందంట. సో ఇది మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే నర్సింగ్ చదవాలనుకుంటున్నారో ఆర్ నర్స్ కంప్లీట్ చేసి రావాలనుకుంటున్నారో జర్మనీకి, వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్తాను. సెకండ్ ఆప్షన్ FSJ. డిగ్రీ లేకుండా జర్మనీకి ఈజియెస్ట్ పాత్. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఈ FSJ అంటే ఏంటంటే జర్మనీలో సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్, హాస్పిటల్స్ లో మనం హెల్ప్ చేయడం అనమాట. దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే 18 to 26 years ఏజ్ లిమిట్ ఉండాలి. అండ్ అలానే డిగ్రీ అవసరం లేదు. బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ అకామిడేషన్ ప్లస్ ఫుడ్ ప్లస్ మంత్లీ పాకెట్ మనీ అండ్ అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఉంటుంది. ఇది వచ్చేసి 1 year సర్వీస్ ఉంటుంది. ఈ 1 year సర్వీస్ తర్వాత మనం హౌస్ బిల్డింగ్ లో జాయిన్ అవ్వచ్చు. మీ అందరికీ తెలిసిందే కదా, హౌస్ బిల్డింగ్ అంటే 3 years ప్రోగ్రామ్. అగైన్ మనం కోర్స్ చూస్ చేసుకొని అందులో జాయిన్ అవుతాము. మనకి అలానే మంత్లీ పే చేస్తారు, మనం నేర్చుకుంటాము. వన్స్ హౌస్ బిల్డింగ్ కంప్లీట్ చేశాక మనకు నచ్చిన ప్రొఫెషన్ లో మనం జాబ్ జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ ఆప్షన్ ఔ పేర్ ప్రోగ్రామ్. అంటే చిల్డ్రన్స్ కేర్ టేకర్ ప్లస్ కల్చర్ ఎక్స్చేంజ్. ఇక్కడ 18 to 26 years ఏజ్ ఉన్న గర్ల్స్ కి ఇది బెస్ట్ ఆప్షన్. మీరు ఏం చేయాలంటే ఒక జర్మన్ ఫ్యామిలీతో ఉంటూ వాళ్ళ చిల్డ్రన్స్ ని టేక్ కేర్ చేయాలి. అండ్ అలానే ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రీ అకామిడేషన్ ప్లస్ ఫుడ్ ప్లస్ పాకెట్ మనీ.
పాకెట్ మనీ వచ్చేసరికి మనకి 200 to 400 యూరోస్ ఇస్తారు. అండ్ అలానే ఇంకో బెస్ట్ ఏంటంటే మనం ఫ్రీగా జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. రిక్వైర్మెంట్స్ వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్ A1 to A2 ఉంటే చాలు. డిగ్రీ అవసరం లేదు. కిడ్స్ ని లవ్ చేయాలి. ఫ్యూచర్ లో హౌస్ బిల్డింగ్ అండ్ అలానే స్టడీస్ కి పర్ఫెక్ట్ బేస్. అండ్ అలానే మీరు నెక్స్ట్ లెవెల్ అంటే B1, B2 జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు ఒక్క రూపాయి కూడా ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. వాళ్ళే స్పెండ్ చేస్తారు. మీరు ఏ పాత్ చూస్ చేసుకున్నా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో ప్లాన్ చేస్తే జర్మనీ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ అలానే మనకి ఈ నర్సింగ్, FSJ అండ్ అలానే ఔపేర్ ఈ 3 జెన్యూన్ ఆప్షన్స్. కానీ రైట్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నర్సింగ్ చేస్తున్నా ఆర్ ఇంట్రెస్టింగ్ ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ షేర్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ ని. అండ్ అలానే నేను నెక్స్ట్ వీడియో బస్ డ్రైవర్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారని నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి బస్ డ్రైవర్ అని. అండ్ అలానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఎలాంటి ఏ డౌట్స్ ఉన్నా, అలానే వేరే డౌట్స్ ఏమైనా ఉన్నా కమెంట్ చేయండి. నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. నేను ఈజీ అని అంటున్నానని చెప్పి ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే జర్మనీలో మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మనం చేయాల్సిందల్లా ఓన్లీ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడము. బట్ ఈ జర్మన్ లాంగ్వేజ్ అనేది అంత ఈజీ కాదు. ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుంది మనకి. ప్లీజ్ తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.